శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజెంట్ నా పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ వేస్తుంది అక్కడే ఉన్నట్టుంది. ఒక ఎదుగుదల లేదు, ఒక ఏమి కొన్నది లేదు, చేసింది లేదు. ఉన్నదన్నీ అప్పులు 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 అప్పులు. ఏది చేసినా అప్పు చేసి చేస్తున్నాం. ఈవెన్ ప్రయాణం కూడా అప్పు చేసుకుని వెళ్ళవలసి వస్తుంది. ఇది కూడా ఒక మంచి బ్రతికేనా? జీవితం మంచిగా సెటిల్ అవ్వాలని ఎప్పటి నుంచో ఎన్నో కలలు కన్నాను. నేను ఏది అనుకుంటున్నా అంత విరుద్ధంగా జరుగుతుంది నాకు ఎప్పుడు. నా బ్రతికింతే అనుకుంటున్నావా? దేవుడిది నాన్న నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో శ్రమ కాలం అయిపోయింది, అభివృద్ధి కాలం ప్రారంభమైంది. తుదను మహాభివృద్ధి అంటే ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయి ఎవరికి కావాలండి పాస్టర్ గారు? ఇప్పుడు బాగున్నప్పుడు, కాలు చేయి ఆడుతున్నప్పుడు, తిన్నది అరిగేటప్పుడు ఇవ్వకుండా అన్ని వంగిపోయాక ఇస్తాడంటున్నాడు అని అనుకుంటున్నావేమో. నో 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 నో. ఇప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు ఆయన. నీ కాలు వంగిపోదు, నీ చేతి, నీ కాలు, నీ ఆరోగ్యంగా ఉండగానే నీ కళ్ళు, నీ చూపు, అన్ని అవయవాలు, ఆర్గన్స్ అన్నీ మంచిగా వర్క్ చేస్తున్నప్పుడే సర్వ సమృద్ధిని ఇచ్చేస్తాడు ఆయన. ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే, మొదట నీ స్థితి, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదను నీవు మహాభివృద్ధి పొందేదు. అభివృద్ధిలో ప్రజలు 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 ఒక సమావేశాలు వేసుకుని మాట్లాడతారు నీ గురించి. ఇటు ఇంత ల్యాండ్ ఎలా కొన్నారు వాళ్ళు, ఇంత భాగ్యం ఎలాగొచ్చేసింది వాళ్ళకి, ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళేంటి ఏంటి, ఓ నీ గురించి చరిత్రలు చెప్పుకుంటారు. ఈరోజు పరిస్థితి వేరుంది, కానీ వచ్చే రోజులన్నీ దీవెనకరమైన రోజులే, వచ్చే రోజులన్నీ ఆశీర్వాదకరమైన దినాలే. భయపడద్దు, ఏడవకు, ఎక్కడ దేహి అనద్దు, స్థితి దిగజారి మాట్లాడద్దు, స్థితిని తాకట్టు పెట్టుకోవద్దు. ఏ విశ్వాసంతో ఉన్నావో ఆ విశ్వాసం బలంగా నిలబడు. మహాభివృద్ధి, తుదకు మహాభివృద్ధి అంటే ఇదే సమయం. ఇంకా పడినన్నాళ్ళు పడ్డవసరములు మహాభివృద్ధి పొందెదవు. అన్ని రకాలుగా, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, భాగ్యము, స్థితి, రాజకీయంగా, వ్యాపారపరంగా, అలాగే అగ్రికల్చర్గా, ఆక్వా విధానం, అన్ని ఏది చేసినా అభివృద్ధి 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 చూస్తావు. మళ్ళీ నిలబడతావు, సమస్యలని బయటకు వస్తావు. ఆత్మదేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. వీరు నూనెపల్లె నుంచి నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమారుడు పనిచేసే దగ్గర ఒక ప్రమాదం జరగడంతో తనకి దవడ ఎముక పక్కకి జరిగింది.
దానివల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, కానీ ఆ నొప్పి తగ్గకపోవడంతో ఎంతో బాధపడుతున్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె తన బిడ్డ గాయం మీద రాసి వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా అది ప్రతిదినం వారు రాసుకుంటున్నప్పుడు దేవుడు వారి కుమారుడికి స్వస్థతనిచ్చాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు ప్రవీణ్, నా భార్య పేరు సునీత. మాది సిరివెల్ల మండలము. మాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. నీటి బుడుగులు ఉన్నాయని చెప్పినారు. హాస్పిటల్ ఇప్పుడే పిల్లలు పుట్టారని చెప్పినారు. కానీ ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేసినా తెలుసుకొని ఇక్కడికి మేము ప్రార్థనకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన 3 నెలలకే మా భార్య కన్సీవ్ అయింది. మాకు దేవుడు మంచి మగబిడ్డను దయచేసినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మేరమ్మ వీరు నూనెపల్లె నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారి పెద్ద కుమారుడు చిన్న కేశవ 1 సంవత్సరం నుంచి విపరీతమైన మెడనొప్పితో బాధపడుతున్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఇక్కడ తైలం తీసుకెళ్ళి తన బిడ్డకి ఇచ్చారు. అది రోజు రాసుకుంటుండగా క్రమక్రమంగా నొప్పి అనేది తగ్గిపోవడానికి దేవుడు సహాయం చేశాడని చెప్తున్నారు. అలానే వారి కుమార్తె జ్యోతి కుమార్తె వీరి మనవరాలు ఒక అనారోగ్యంతో బాధపడుతుంది. తను 7 సంవత్సరాల వయసు, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది.
అలానే తన బాడీలో రక్తం కూడా గడ్డకట్టి ఎన్నో ప్రాంతాల్లో నొప్పులుగా ఉంటున్నప్పుడు వారు చాలా హాస్పిటల్స్కి చెప్పారు. చెన్నై, ఒరిస్సా ఇలా అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి వైద్యం కూడా చేయించారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. వారు ఇక్కడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఆ నూనె తీసుకెళ్ళి తన మనవరాలికి రోజు రాయమని చెప్పి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు తను రోజు రాస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండగా దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో హాస్పిటల్స్లో వైద్యం చేయించిన తగ్గని ఆ సమస్యను దేవుడు ఈ ప్రార్థన నూనె ద్వారా వారికి స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. లత బోయలకుంట్ల నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగిన తర్వాత మొదట బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినప్పుడు తను చాలా బలహీనతతో, చాలా అంటే హెల్త్ కాంప్లికేషన్స్తో చాలా బాధపడ్డాము. తర్వాత మళ్ళీ తను గర్భవతిగా ఉన్నప్పుడు ఇప్పుడు పుట్టేవారు ఆరోగ్యంగా పుట్టాలని వచ్చి తను దైవజనుల దగ్గర తన గర్భ విషయమై ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా ఇప్పుడు కుమారుడు ఆరోగ్యంగా తనకు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. గడివేముల నంద్యాల నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారి అన్న ప్రవీణ్ కుమార్ చాలా ఎక్కువ తాగుతూ
ప్రతి అలవాటు ఉండేది. అదేవిధంగా వాళ్ళ వదిన్ని కూడా 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తను కొట్టి చాలా బాధ పెడుతూ ఉండేవాడు. అప్పుడు వారి అన్న విషయమై దైవజనులతో చెప్పి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేశారు. ఆ త్రాగుడు సమస్య నుంచి దేవుడు విడుదలనిచ్చాడని, ఇప్పుడు తను మంచిగా మారి చర్చి కూడా ఇక్కడ తైలాభిషేకాన్ని కూడా ప్రతి నెల వస్తున్నాడని తన సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే వారి అమ్మగారు కూడా 20 సంవత్సరాల నుంచి చాలా బలహీనతగా ఉంటున్నారు. ఏదో తెలియని బాధతో వారు బాధపడుతూ ఉండేవారు. ఎన్నో మంత్రాలు వేయించారు, చాలా దగ్గరకు తీసుకెళ్లారు, కానీ ఎటువంటి విడుదల లేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. అప్పుడు ఫిబ్రవరి నెలలో దైవజనులు వారికి దర్శనంలో మాట్లాడారు. ప్రశాంత్ దర్శనంలో మాట్లాడినప్పుడు దేవుడు వారి కుటుంబంలో కార్యం చేశారు. తర్వాత తన తల్లికి కూడా ఆ బాధ నుంచి 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ సమస్య నుంచి దేవుడు విడుదలనిచ్చారని చెప్తున్నారు. అలానే కొద్ది రోజుల క్రితం నా తల్లిగారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, కొంచెం కండిషన్ క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు వారి దైవజనులతో వారి తల్లిగారి విషయమై ప్రార్థన చేయించినప్పుడు దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. తర్వాత టెస్ట్ అవి చేయించినప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది నంద్యాల జిల్లా, శాఖరాజు వేముల. నా కుమారునికి వివాహం అయి 3 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. ప్రార్థనా శక్తికి వచ్చే పిల్లలు పుడతారని వచ్చినాము. వచ్చిన 2వ నెలలోనే కన్సీవ్ అయింది. చక్కని గర్భఫలాన్ని ఇచ్చినాడు దేవుడు. చక్కని మనవన్ని ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. సుగుణమ్మ కడమూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. వివాహం అయిన తర్వాత మొదట వారికి కుమార్తె పుట్టింది. కుమార్తెకు 13 సంవత్సరాలు వచ్చాయి, కానీ మళ్ళీ వారికి రెండవ సంతానం కలగలేదు. అప్పుడు వారి గ్రామం నుంచి ఇక్కడికి అనేక మంది తైలాభిషేకాలకు వస్తున్న దాన్ని బట్టి వారు చెప్పారు, ఇలా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి గర్భఫలాలను ఇస్తున్నారని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని రెండవ సంతానంగా వారికి కుమారునిచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత కుమార్తె పుట్టిన 13 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడికి మళ్ళీ వారికి గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రమేష్, సుభాష్ని వీరు చెరుపల్లి, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా గర్భఫలం పొందుకోలేదని చాలా హాస్పిటల్స్కి తిరిగారు. ఎన్నో మందులవి కూడా వాడడం జరిగింది. గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పేవారు, కానీ వైద్యం చేయించుకున్నా తను గర్భం పొందుకోలేకపోయింది. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చారు వారు. తర్వాత ఇక్కడ నంద్యాలకు కూడా తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు కుమారుడు పుడతాడని దైవజనులు ప్రార్థన చేసి తనకి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి దేవుడు గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు తనకి దైవజనులు ప్రార్థన చేయగా వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తన పేరు ఓబులమ్మ, వేల్పనూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చింది.
వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టిన తర్వాత మరలా 3 సంవత్సరాల వరకు తనకి గర్భఫలం లేనప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. గర్భఫలం కావాలి, అలానే కుమారుడు పుట్టాలని దైవజనులకు చెప్పినప్పుడు తన కోసం ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను గర్భవతి అయింది. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుడు పుట్టాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన తర్వాత మొదట కుమార్తె పుట్టిన 3 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.